తెలంగాణ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కిషన్, సెక్రటరీ డాక్టర్ అశోక్లు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బ్రాంచీల్లో నిర్మల్ పట్టణంలో జరిగిన దాడికి నిరసన తెలుపుతూ ఆ డాక్టర్కు మద్దతు తెలుపుతూ ఇటువంటి దుశ్చర్యలు, దంశాలు, దాడులు భవిష్యత్తులో డాక్టర్పై జరగకుండా ఉండడానికి కఠిన చట్టాలు తీసుకురావాలని, ఉన్న చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కోరినారు. తెలంగాణ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కిషన్, సెక్రటరీ డాక్టర్ అశోక్లు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బ్రాంచీల్లో నిర్మల్ పట్టణంలో జరిగిన దాడికి నిరసన తెలుపుతూ ఆ డాక్టర్లకు మద్దతు తెలుపుతూ ఇటువంటి దుశ్చర్యలు, ధ్వంసాలు, దాడులు భవిష్యత్తులో డాక్టర్లపై జరగకుండా ఉండడానికి కఠిన చట్టాలు తీసుకురావాలని, ఉన్న చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కోరినారు. నిర్మల్లోని ఎస్వీఆర్ చిన్నపిల్లల హాస్పిటల్లో డాక్టర్ సంతోష్ రాజ్ సీనియర్ పిల్లల వైద్య నిపుణులు పేషెంట్కు ఉన్న జబ్బును నయం చేసి డిశ్చార్జ్ చేసే సమయంలో బిల్లు చెల్లించకుండా డాక్టర్ విధులు నిర్వహిస్తున్న సమయంలో డాక్టర్ మీద చేయి వేసుకుని దురుసుగా ప్రవర్తించి దాడి చేసిన సంఘటన హేయమైన చర్యగా భావిస్తున్నాము అని తెలిపారు. ఇలాంటి చర్యలు పునరావృతం కావద్దని నీలగిరి డాక్టర్లు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పుల్లారావు, నీలగిరి బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ రమేష్, సెక్రటరీ డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్లు కానీ హాస్పిటల్స్ కానీ ప్రశాంతమైన వాతావరణంలో సేఫ్టీ జోన్స్గా పరిగణించి వారికి గట్టి భద్రతను ఇచ్చినప్పుడు సీరియస్గా ఉన్న పేషెంట్స్ని, రోగులను కాపాడి ప్రాణాలు నిలబెట్టే అవకాశాలు మెండుగా ఉంటాయని ఈ సందర్భంగా తెలిపినారు. ఈ నిరసన కార్యక్రమంలో డాక్టర్ రమేష్, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ విజయ్, డాక్టర్ జార్జ్ ప్రవీణ్, డాక్టర్ అనితారాణి, విశ్వజ్యోతి, డాక్టర్ రామచంద్ర, డాక్టర్ దేవాదినం, డాక్టర్ రాజిరెడ్డి, శ్రీనివాసరావు, డాక్టర్ డిఎస్సి, డాక్టర్ అరుంధతి, డాక్టర్ పద్మ, డాక్టర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ పిలుపు మేరకు మరి గత 2 రోజుల క్రితం నిర్మల్ పట్టణంలో జరిగినటువంటి ఒక విధ్వంసకాండ, డాక్టర్ సంతోష్ రాజ్ అనే సీనియర్ పిల్లల వైద్య నిపుణుడు, మరి ఆయన పేషెంట్ చిన్న బాలుడిని రుగ్మతతో వచ్చినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి డిశ్చార్జ్ చేయడం కూడా జరిగిపోయింది. కేవలం ఆ అమౌంట్ అంటే రుసుము చెల్లించే దగ్గర మాటలు దురుసుతో, విధ్వంసంతో మరి డాక్టర్ మీద అటాక్ చేసి, ఓ సీనియర్ డాక్టర్ పాపం ఆయన ఎంతో అనుభవజ్ఞుడు, స్టాఫ్ అడ్డం పోతే వాళ్ళని కొట్టి మరి ఒక ఏమంటారంటే సమాజం సిగ్గుపడే విధంగా కూడా అలాంటి చర్య చేశారు. ఈ చర్యను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ డాక్టర్లంతా కూడా కంఠంతో ఖండిస్తున్నారు. ఎందుకంటే డాక్టర్స్ ఉండే ప్రదేశం హాస్పిటల్ సేఫ్ జోన్గా ఉండాలని చెప్పేసి తరతరాల నుంచి వస్తున్న వార్త, కానీ సమాజంలో మార్పు రావట్లేదు. ఎక్కడ చూసినా డాక్టర్స్ మీద అటాక్స్, ఏ చిన్న ఇంజెక్షన్ ఇచ్చినా డాక్టర్ని కొడుతున్నారు, ఇవ్వకపోయినా డాక్టర్ కొడుతున్నారు, ఆపదలో ఉన్నప్పుడు డాక్టర్ కాళ్ళ మీద పడతారు. అంతా అయిపోయిన తర్వాత ఈ డాక్టరే మమ్మల్ని మరి నష్టం వచ్చేటట్టు చేశారని చెప్పేసి చేస్తున్న ఈ తరుణంలో మేము డాక్టర్లంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పిలుపు మేరకు డాక్టర్ కిషన్, డాక్టర్ అశోక్, డాక్టర్ దయాల్ సింగ్ వాళ్ళంతా కూడా ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. అన్ని బ్రాంచ్లు కూడా ఈరోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దు, డాక్టర్లు క్షేమంగా వస్తే అంటే రక్షించేవారినే మీరు భక్షిస్తున్నారు అన్న సామెత నిజమయ్యేందుగా పేషెంట్స్ ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇది మానుకోవాలి. ఇలాంటి చర్యలు జరిగినప్పుడు మరి ప్రభుత్వం కూడా ముందు వరుసలో ఉండి ఎవరైతే దుండగులుగా ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షించి ఈ యాక్ట్ స్ట్రిక్ట్గా చేసే విధంగా కూడా మరి గవర్నమెంట్ ముందుకు రావాలి. ఇది ఈ సందర్భంగా అఫీషియల్స్కు, అధికారులకు, ప్రజానాయకులకు కూడా మేము విన్నపం చేస్తున్నాం. దయచేసి మా మీద అటాక్స్ ఆపండి, మమ్మల్ని సేఫ్గా చూడండి, మేము కూడా పేషెంట్ అదేవిధంగా సేఫ్గా ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన డాక్టర్ రమేష్ ప్రెసిడెంట్ అండ్ డాక్టర్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ జార్జ్ ప్రవీణ్ మా కోశాధికారి, తన డాక్టర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా చాలా బాధతో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలకు తెలియజేస్తున్నాం.